హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ షక్కర్పార. ఇంట్లోనే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సేమ్ ఇది స్వీట్ షాప్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ రావాలంటే కొన్ని టిప్స్ పాటించి చేస్తే మనకి ఇంట్లో చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 కప్పులు మైదా తీసుకుంటున్నాను. ఈ మైదా ప్లేస్‌లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్పు సుజి అంటారు కదా! ఉప్మా రవ్వ, అది ఒక పావు కప్పు, అలాగే ఒక హాఫ్ కప్పు షుగర్. షుగర్ అన్నది బాగా మెత్తగా పౌడర్‌లా చేసుకోవాలి. షుగర్ అన్నది క్వాంటిటీ ఖచ్చితంగా మెజర్‌మెంట్ ఏమి అవసరం లేదండి. ఒకవేళ మీరు స్వీట్ మైల్డ్‌గా ఉండాలి అంటే తక్కువ వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కావాలనంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా షుగర్ మొత్తం పౌడర్ వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చుకున్న డాల్డా కూడా నేను ఒక పావు కప్పు వేసుకొని ఇదంతా చేత్తో బాగా రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలండి. కొన్ని టిప్స్ పాటిస్తే ఇది సేమ్ స్వీట్ షాప్ స్టైల్‌లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ ఇంట్లో కూడా అదే టేస్ట్‌తో మనం సింపుల్‌గా చేసుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ మెయిన్ టిప్ వచ్చి ఇలా మనం పిండి కలుపుకునే దాంట్లోనే మెయిన్ ఈ రెసిపీ అంతా డిపెండ్ అయి ఉంటుందండి. ఇలా కలుపుకొని బాగా రబ్ చేస్తూ ఇలా చూసారు కదా! ఒక ముద్దలాగా చేస్తే మనకి పిండి అన్నది ఇలా ఉండాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా రెసిపీ అన్నది చాలా బావుంటుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా దీంట్లో నీళ్ళన్నది వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలా కలుపుకోవాలి. మరి నీళ్ళన్నది చూసి ఎక్కువ వేసుకోకుండా కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా రావాలండి. మనం ఇందులో షుగర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం మనం పిండి కలుపుకున్న తర్వాత ఇంకొంచెం మనకి పిండన్నది కొంచెం పలచగా ఉంటుంది. సో, చూసుకొని పిండన్నది కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మొత్తాన్ని నేను కలుపుకున్న తర్వాత ఇలా పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని, ఇప్పుడు మనం చపాతీ కర్రకి కొంచెం నెయ్యి కానీ, లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకొని, ఇప్పుడు వీటిని చపాతీలాగా మనం రెడీ చేసుకోవాలి. మనం ఇప్పుడు చపాతీలాగా ఇది రోల్ చేసుకునేటప్పుడు పిండన్నది ఎక్కడ అంటుకోకుండా ఉండాలి అనంటే, చపాతీ కర్రకి ఆయిల్ కానీ, నెయ్యి కానీ అప్లై చేసుకొని, ఇలా మనం చపాతీ రోల్ చేసుకున్నట్టు రోల్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 2, 3 ఫోల్డ్స్ చేసుకొని మనం గనక ఇలా రోల్ చేసుకుంటే శక్కరపార అన్నది ఫైనల్‌గా లేయర్స్ లాగా ఫార్మ్ అయ్యి టేస్ట్ బావుంటుందండి. ఇలా మనం రోల్ చేసుకున్న తర్వాత ఒక పిజ్జా కట్టర్‌తో కానీ, ఒక నైఫ్‌తో కానీ ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునే కొద్దీ మనకి కొంచెం గట్టిగా ఉంటుందండి. ఈ పీసెస్ అప్పుడు ఎక్కడ కూడా అంటుకోవు. ఇలా పీసెస్ మొత్తం సెపరేట్ చేసుకొని ఆయిల్‌లో కొద్ది కొద్దిగా వేసుకుంటే ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొద్ది కొద్దిగా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న వెంటనే మనం కదపకుండా ఒక హాఫ్ మినిట్ తర్వాత ఇవి 2 సైడ్స్ కూడా ఈవెన్‌గా కాల్చుకోవాలి. ఈ రెసిపీ చేయడం ఫస్ట్ టైమ్ ట్రై చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. బట్ ఈ రెసిపీలో మొత్తం కూడా మనం పిండి కలుపుకునే ప్రాసెస్‌లోనే మెయిన్ అంతా డిపెండ్ అయ్యి ఉంటుంది. నేనైతే 2 కప్పులు మైదా యూజ్ చేశాను కదా! మైదా ప్లేస్‌లో మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు. లేదా ఒక 1 కప్ మైదా, 1 కప్ గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు. టేస్ట్‌లో పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఇలా 2 సైడ్స్ కూడా ఈవెన్‌గా కాల్చుకోవాలి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే, ఇది మనం రెసిపీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇవి ఒక కంప్లీట్‌గా 2 అవర్స్ కానీ, 3 అవర్స్ కానీ కంప్లీట్‌గా చల్లారనివ్వాలండి. అప్పుడే మనకి మెత్తగా ఉండకుండా క్రంచీగా, క్రిస్పీగా టేస్ట్ చాలా బావుంటుంది. అలా అని చల్లారాలి కదా అని ఫ్యాన్ కింద పెట్టకూడదు. మామూలుగా నార్మల్‌గానే ఒక 2, 3 అవర్స్ తర్వాత చల్లగయిన తర్వాతనే ఇవి మనం తింటే అప్పుడు బావుంటుందండి టేస్ట్. ఇలా 2 సైడ్స్ కూడా ఈవెన్‌గా కాల్చుకొని మనం మరీ ఎక్కువ కాల్చుకోకుండా, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకుండా 2 సైడ్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని చూసారు కదా! ఈ స్టేజ్‌లో మనం తీసేసుకుంటే అంతే అండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా శక్కరపార అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైమ్ ట్రై చేసేవాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చండి. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. అంతేకాకుండా స్వీట్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది మైల్డ్ స్వీట్‌తో టేస్ట్ చాలా బావుంటుంది. మరీ ఎక్కువ ఇందులో షుగర్ యాడ్ చేసుకున్నా కానీ అస్సలు బాగోదండి. ఇది ఎంత తక్కువ స్వీట్‌తో, మైల్డ్ స్వీట్‌తో ఉంటేనే టేస్ట్ బావుంటుంది.
చూసారు కదా రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ దాకా రావాలంటే కనిపిస్తున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ రెసిపీ గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.